ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది తల్లిదండ్రులు ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అంటే, తల్లిదండ్రులకి బిడ్డల యొక్క చదువుల గురించి, వారి యొక్క అభివృద్ధిని గురించి, వారి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అనేక మంది భయపడతా ఉంటారు, కలవరపడతా ఉంటారు. అటువంటి వారి కొరకు ఈ ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేస్తున్నారు, కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు బిడ్డలతో తరచూ గొడవ పడతా ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు మారాలి అని, సక్రమంగా నడుచుకోవాలని, సన్మార్గంలో ఉండాలని బైబిల్ అంటది, బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒకవేళ మీరు చిన్నప్పుడు మీరు ప్రేమ చూపించడం ద్వారా ఒక క్రమశిక్షణలో పెట్టలేకపోయారు. మరి 20 సంవత్సరాలు లేకుంటే వారు టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరని దేవుడి సేవకుడిగా చెప్తా ఉన్నాను. మీ వల్ల కాదు, ఇంకా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అయిపోయారు. అయితే నీ ప్రార్థన వారిని సరిచేయగలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలతో తరచూ గొడవ పడతా ఉంటావా? లేకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తారా? వారు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా అండి, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు వారిని చక్కగా సన్మార్గంలోనికి తిరిగి నడిపించగలడని దేవుడి సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది అసాధ్యమైనది లేదు. సరే, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే 1వ క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారో వారిని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. బిడ్డలు నీ మనసుకు ఆనందం కలుగు చేయాలంటే పైన వచనం ఉంది చూడండి. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగజేయును. ఎప్పుడైతే మీరు బెత్తం పట్టుకుంటారో, బిడ్డల్ని క్రమశిక్షణలో పెడతారో, ఎప్పుడైతే వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తారో, దేవుని భయాన్ని, దేవుని ప్రేమని, దేవుని మందిరం పట్ల ఆసక్తిని కలుగజేస్తారో, ఒక స్థిరమైనటువంటి ప్రార్థన జీవితం బిడ్డలు కలిగి ఉంటారో, వారు చదువుకునే టైంలో వారిని సక్రమంగా క్రమశిక్షణలో మీరు ఉంచితే ఒకరోజు వారు ఏమవుతారో తెలుసా? కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమై మీకు సంతోషాన్ని కలుగజేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నారు. చిన్న బిడ్డల్ని కలిగి ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని చక్కని మార్గంలో నడిపించాలంటే ముందు మీరు క్రమశిక్షణగా ఉంటే బిడ్డలు మిమ్మల్ని అనుసరిస్తారు. పెద్దవారు అయిపోయారు, టీనేజ్ అయిపోయింది, అటువంటి వారితో దయచేసి ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవద్దండి, గొడవ పెట్టుకోవద్దండి, వారిని అరవద్దండి, వారిని సరిచేయాలని ప్రయత్నం చేయొద్దండి. అది మీ వల్ల కాదు. దేవుడు ఇచ్చిన గోల్డెన్ టైంని మీరు మిస్ అయిపోయారు. అయితే మీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ ఏంటి అంటే, యూ కెన్ ప్రే ఫర్ దెమ్. మీ ప్రార్థన వారి జీవితంలో గొప్ప మేలులు తీసుకొని వస్తుంది, గొప్ప మార్పును తీసుకొని వస్తుంది, పరివర్తనను తీసుకొని వస్తుందని దేవుడి సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా బిడ్డల జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.